ఉడికిందాకుండి ఉడికినాక చావడం అంటే ఇదే. యాక్చువల్గా ఇంత కష్టపడిన అట్టర్ ఫ్లాప్ అయింది. ఏం జరిగిందని అంటే పైన ఏదో తేడా ఉంది, ఏంది రాడ్ అనుకుంటున్నారా? అది తేడా అంతా చేసింది నేనే. యాక్చువల్గా దానికోసం ఉన్న రాడ్ కాదు. ఏంటంటే కటన్స్ తెచ్చినాం కదా, ఎప్పుడా ఎన్నడా వేద్దామని నేను వెయిట్ చేస్తున్నా. అది రాడ్లు పెట్టించలేదు కదా, రాడ్లు పెట్టిస్తా కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయి, బిజీ ఉన్నా అని చెప్పేసిన మా హస్బెండ్. సో దానికోసం నేను ఆగాలి కదా. అట్లా కాకుండా ఎప్పుడు వేద్దామా కటను, ఎప్పుడు చూద్దాము, మిగిలిన అంటే అట్లా వేయలేము. ముందట ఆల్రెడీ దీనికి ఇవి ఉన్నాయి కాబట్టి సైడ్స్కి. సో రాడ్ ఒకటి మిస్ అయింది కదా, దీన్ని ఏదో ఒకటి చేద్దాము అనేసి అటు వెతికి ఇటు వెతికి మాప్ కర్ర ఒకటి ఖరాబ్ అయి ఉండింది. సో రాడ్ మాత్రం మంచిగానే ఉండింది బారు. ఫస్ట్ నాత్రం ఆగక అడ్డదిడ్డంగా కట్ చేసిన. లెంత్ చూసుకొని మంచిగా కట్ చేయాలి కదా, అది కట్ చేయబోయి తక్కువ లెంత్ కట్ చేసిన. అది ఇక సరిపోవట్లేదు, పెడితే ఉండట్లేదు. దీన్ని ఎట్లయినా చేసి ఏం చేయాలి ఇప్పుడు అనేసి మళ్ళీ అటు చూసి ఇటు చూసి దానికి ఇంకా కొత్త మాప్ కర్ర ఒకటి ఉంది, దాన్ని ఏమి ఎరగొట్టలేదులే. కానీ ఇంకొత్త మాప్ కర్రకు మనకు అవి వస్తాయి కదా, రబ్బర్ వస్తుంది కదా, ఆ రబ్బర్ తెచ్చి దీనికి అటాచ్ చేసిన. సో ఎట్లయినా పెట్టాలి ఇక, ఎట్లా కంటిన్యూగా ఉంచంలే కానీ జస్ట్ పెట్టి చూడ్డానికైనా పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ కొట్టుడికి అది చూడండి లోపలికి అది అసలుకి పలిగిపోయింది. ఇక ఫైనల్గా అటో ఇటో చేసి పెట్టినాక ఇంకా కటన్ వేయాలి కదా. సో కటన్ వేసిన తర్వాత ఇంతసేపు పడిన కష్టం అంతా ఉత్తది అయిపోయింది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ డోర్ ఏంటంటే 6 feet ఉంది, నేను తెచ్చిన కటన్ ఎంత ఉంది, 7 feet ఉంది. వేసిన తర్వాత చూస్తే అది కింద అంతుంది, ఇట్లా మొత్తం ఇట్లా ఊడ్చేస్తుంది కింద. అయ్యో అంత అది పోయే, మాపు కర్రా బాయే, నా పని వేస్ట్ అయ్యే, ఇది పోయే, ఇంకా అన్నీ వేస్ట్ అయినాయి. ఇంకా సైలెంట్గా నోరు మూసుకున్నా. ఇంకా 2 రోజులు అయితే అయిపోతుండేగా.